చెప్తున్నారంటే మంచి అలవాటు ప్రోత్సహించారు. 9 గంటలకి పడుకుంటే ఉదయం 4:30కి మెలకు వస్తుంది. 4:30కి మెలకు రాగానే అన్నమాచార్య కీర్తనలు వింటుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి పాత పాటలు, కొత్త పాటలు కాదు, పాత పాటలు వింటారు. దానివల్ల ఒక సానుకూల ధోరణి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక ఫ్రెష్నెస్, ఒక మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన ఆలోచనలు కాగితం మీద రాస్తూ ఉంటారు. మీ అందరికీ కూడా తెలుసు, నేను దేశంలో ఉన్న అన్ని పత్రికల్లో అన్ని భాషల్లో నేను ఆర్టికల్స్ రాశాను. అంటే ఆ భాషలో నాకు వచ్చి కాదు, నేను ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తర్జుమా చేసి దేశంలో ఉన్న అన్ని పత్రికలు ప్రచురించాయి. ఎందుకంటే ఆ ఆలోచనలను పంచుకోవాలి. తెలివిని పెంచుకో, ఇతరులతో పంచుకో. ఆస్తిని పెంచుకో, ఇతరులతో పంచుకో. సంపదను పెంచుకోవాలా, తర్వాత పంచుకోవాలా. పెంచుకోకుండా పంచుకుంటే ఏమవుతుంది? పంచి కూడా మిగలదు. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. అందుకని కష్టపడండి, ఇష్టపడండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ హై, ఎయిమ్ హై, వర్క్ హార్డ్. డ్రీమ్ హై, ఎయిమ్ హై సరిపోదు, వర్క్ హార్డ్. ఆ వర్క్ హార్డ్ చేయాలంటే దాంట్లో ప్రాథమిక సూత్రం సైకిలింగ్. సైకిలింగ్ చేయడం వల్ల శరీరంలో ఉండే అన్ని దమనలు మనకి అవి ఉత్సాహంగా ముందుకు పోతాయి. శరీర ఆకృతి పెరుగుతుంది. చూడడానికి ముచ్చటగా అందంగా ఉంటాం మనం. తొందరగా అలసట రాదు. తర్వాత సైకిలింగ్ ఖర్చు లేదు. సైకిలింగ్లో పెట్రోలు డీజిల్ కొనాల్సిన అవసరం లేదు. సైకిలింగ్లో కాలుష్యం లేదు. సైకిలింగ్లో స్నేహపూర్వకమైన పోటీ ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని అందరూ పాటించాలని కోరుతున్నాను. నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నా, పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నా, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నా. నేను అర్బన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈ దేశంలో కొన్ని మంచి అందమైన నగరాలు, చండీగఢ్ లాంటి నగరాలు నిర్మిద్దామని స్మార్ట్ సిటీస్ అనే ప్రాజెక్ట్ పెట్టాం. 100 స్మార్ట్ సిటీస్. దాంట్లో నేను ఒక విషయం పెట్టానంటే ప్రతి స్మార్ట్ సిటీలో కూడా సైకిల్ ట్రాక్లు ఉండాలని చెప్పాను. కొందరు ఏర్పాటు చేశారు, మిగతా వాళ్ళు ఏర్పాటు చేయాలి. నేను ఈ వేదిక ద్వారా, వరల్డ్ బైసికిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశంలో ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, అయ్యా ప్రతి నగరంలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయండి. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఎవరికైతే సైకిల్ చేయాలని ఉత్సాహం ఉందో పిల్లలు, యువకులు, యువతులు, వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం కల్పించండి, ఒక ప్రోత్సాహాన్ని కల్పించండి. అన్ని నగరాల్లో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయండి. తద్వారా యువతను ప్రోత్సహించండి. వారి శారీరకంగా మంచి ఆకృతి వస్తే, మంచి పర్సనాలిటీ వస్తే వాళ్ళ మొహంలో కళ వస్తుంది. మీరు చూడండి, సైకిల్ తొక్కి చూడండి ఎక్కువ కాలం. మనం అలాగే వ్యాయామం చేసి చూడండి, సూర్య నమస్కారాలు చేసి చూడండి, మీ మొహంలో కళ వస్తుంది. ఎవరికైతే సాధన ఉంటుందో, ఎవరికైతే తెలివి బాగుంటుందో చెప్పకనే వాళ్ళ మొహంలో కళ వస్తుంది. ఆత్మవిశ్వాసం వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాబట్టి దయచేసి నేను ఎక్కువగా మీతో ఈరోజు మీరు సైకిలింగ్కి రెడీగా ఉన్నప్పుడు నేను ఎక్కువ విషయాలు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. పైపెచ్చు మీరు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు, తెలుగు రాని వాళ్ళైనా తెలుగు నేర్చుకొని ఉంటారు ఇప్పటికి. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే మా అమ్మ నేను 13వ నెలలో కోల్పోయాను, చనిపోయింది. నేను చూడలే మా అమ్మని. మా అమ్మ తర్వాత నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే అమ్మ భాష, తెలుగు భాష. తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేదు. నేను తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటే జనానికి ఎంత సంతోషం ఉంటుందో నేను చూశాను మొదటి నుంచి కూడా. అందుకని నేను అంతర్జాతీయ సమావేశాల్లో, కాన్ఫరెన్స్లో తప్పితే మన దగ్గర జరిగే సమావేశాల్లో తెలుగులోనే మాట్లాడుతుంటాను. అందరికీ కోరుతున్నా, దయచేసి ఇంట్లో కూడా, ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడండి. తెలుగు వచ్చిన వాడితో తెలుగులోనే మాట్లాడండి. ఇంట్లో అమ్మను అమ్మా అనండి, అంతేగాని మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఇది మనకు వద్దు. మమ్మీ అంటే బూతులోడికి వస్తుంది,
అమ్మా అంటే ఆ లోపల నుంచి వస్తుంది. కావాలంటే రాత్రిపూట వీళ్ళు ఒకసారి ట్రై చేయండి. వెంకయ్యనాయుడు గారు చెప్పారు కదా అని అమ్మా అనుకుంటే ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం చెప్పనరివి కాదు. అమ్మ కానీ అమ్మమ్మ కానీ అక్క కానీ చెల్లెలు కానీ బావమరిది కానీ మరదలు కానీ మరదలా అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. సిస్టర్ ఇల్లా, మదర్ ఇల్లా, బ్రదర్ ఇల్లా, డాటర్ ఇల్లా, లేదంటే అందరినీ కనపడిన వాళ్ళందరినీ అంకులను. అది అంకులో పెంకులో మనకు తెరవదు. ఎందుకు ఈ భాష మనం అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్ వాళ్ళు పోతా మనకు నేర్పించారు వాళ్ళ అలవాట్లు. మన అలవాట్లు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం మన మాటలు అవుతున్నాయో అద్భుతమైనది. దయచేసి వాటి జీవితంలో చేసుకోండి. చంద్ర వెంకయ్యనాయుడు గారి సైకిల్ బైసికల్ ర్యాలీ అంటే మన భాష గురించి చెప్తున్నాడని. భాష కూడా చాలా ముఖ్యం. భాష బాగుంటే భావన మంచిగా వస్తుంది. మన శరీరంలో మార్పులు మంచిగా వస్తాయి. దాంతోపాటు మనం అందంగా ఆరోగ్యంగా ఉంటాం. నేను ఇందాక కోరుకున్నట్టుగా మన యొక్క 2047 నాటికి ఒక విశిష్టమైన భారత్ను, వికసిత్ భారత్ అని ప్రధానమంత్రి గారు చెప్పారు. మన ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ మధ్య ఒకసారి మా ఇంటికి పిలిస్తే మా ఆవిడ అంది, మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నానని అంది. చెప్పమ్మా అన్న నేనే. అలా మీరు చెప్పండి నా తరఫున అంది. అంత ఇంగ్లీష్ అంత ఇదిగా మాట్లాడలేదు. అయినా చెప్పు అన్నాను. ఆమె చెప్పింది, కాస్త రాత్రిపూట నిద్రపోండి సార్ అని. అంటే ప్రధానమంత్రి అన్నాడు, నాకు 4 గంటలకు నిద్ర పట్టదమ్మా, ఏం చేయమంటావు అన్నాడు. లేదు, మీరు కష్టపడి నిద్రపోండి, దేశానికి ఉపయోగపడతారని ప్రధానమంత్రి గారు ఆలోచించారు. రెండో మాట ఏం చెప్పిందంటే మా ప్రధానమంత్రికి, ఇప్పుడు కాదు మొదట్లో 11 ఏళ్ల కిందట, నవ్వుతూ ఉండండి సార్ అప్పుడప్పుడు అంది. మన ప్రధానమంత్రి మోడీ గారు మామూలుగా సీరియస్గా ఉంటాడు. ఈ మధ్య నవ్వుతున్నాడు కానీ, నవ్వడం అలవాటు చేసుకున్నాడు కానీ సీరియస్గా ఉంటాడు. అంది ఒక దేశ నేత, అధినేత ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు నవ్వుతూ కనపడాలి సార్ అని చెప్పి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నవ్వుతూ ఉన్నారు. ప్రధానమంత్రి ఏం చేస్తే మిగతా వాళ్ళు అది చేస్తారు. మీరు గమనించారు లేదో, ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళితే ఎవరన్నా ఎదురుకుండా వస్తే వాడు చేయి చాపితే ఈయన చేయి చాపడం, నమస్కారం. వీళ్ళు నమస్కారం అంటే వాళ్ళు నమస్కారం. ప్రపంచాన్నే మార్చేశాడు వాడు మోడీ గారు ఒక చిన్న దీంతో. నమస్కారమే మన సంస్కారం. అందుకని ప్రతి ఒక్కరూ నమస్కారం అలవాటు చేసుకోవాలి. ఈ గుడ్ మార్నింగు, గుడ్ ఈవినింగు, గుడ్ ఆఫ్టర్నూను, గుడ్ నైటు ఇవన్నీ వాడకూడదు. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో మనకు తెలియదు. అందుకని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నమస్తే, నమస్కారం